హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేసుకునే ఒక శుభదినానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మా ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన కలెక్టర్ గారికి, అలాగే హెచ్డిపిఓ మన స్వప్నల్ గారికి, జగన్నాథ్ స్వప్నల్ గారి పిఓ గారికి, అలాగే మా సోదరి మంత్రులు తేజవతి గారికి, భూదేవి గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ గారికి, డిసిహెచ్ గారికి, మిగిలిన పెద్దలందరికీ, అన్ని డిపార్ట్మెంట్స్ పెద్దలకి, పాత్రికేయ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గిరిజన నియోజకవర్గానికి ఒక 100-బెడ్ హాస్పిటల్ ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో, గిరిజనులందరూ కూడా మెరుగైన వైద్య సేవలు అందాలి అనే ఒక మంచి ఉద్దేశంతో పేదలైనటువంటి, అమాయకులైనటువంటి, నిరక్షరాంతులైనటువంటి గిరిజనులు దూరం పరిగెత్తలేరు కాబట్టి వాళ్ళ నియోజకవర్గంలోనే వాళ్ళకి ఖచ్చితంగా 100-బెడ్ హాస్పిటల్ ఉండాలి అని ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ఈ రోజు నిర్మించినటువంటి గిరిజన నియోజకవర్గాల్లో ఈ హాస్పిటల్స్ కి నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. మన రాష్ట్రంలో 7 నియోజకవర్గాలు గిరిజన నియోజకవర్గాలు ఉన్నాయి. 7 గిరిజన నియోజకవర్గాల్లో అన్ని గిరిజన నియోజకవర్గాలు కూడా 100-బెడ్ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పాలకొండలో మనం ఓపెన్ చేస్తే మనం వచ్చే నెల సాగర్లో ఓపెన్ చేస్తాం. ఆల్రెడీ అరకు పాడేరులో ఓపెన్ చేసేసాం. కురుపాంలో ఆల్రెడీ 50-బెడ్ హాస్పిటల్ ఉంది. ఇంకో 50-బెడ్ హాస్పిటల్ కూడా ఇక్కడ ఉండడానికి రెడీగా ఉన్నారు. అంటే మీకు పోలవరంలో కూడా ఆల్రెడీ 100-బెడ్ హాస్పిటల్ రెడీ అవుతుంది. రంపచోడవరంలో కూడా 100-బెడ్ హాస్పిటల్ ఉంది. అంటే మీకు ఈ పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కనీసం పక్క నియోజకవర్గం ఉంది, అక్కడ ఎక్కడైనా 100-బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయా లేదా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నార్మల్ నియోజకవర్గాల్లో కానీ ఎస్టీ నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో 100-బెడ్ హాస్పిటల్ ఉండడం అనేది అది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం సంబంధించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గిరిజనులకు కష్టం అంటే, గిరిజనులకు రహదారి సౌకర్యం లేదు అంటే, గిరిజనులకు ఏ ఇబ్బంది ఉందన్నా మన ఉప ముఖ్యమంత్రి గారు మనందరికీ ఎంతో ఫేవరెట్ హీరో అయినటువంటి పవనన్న ముందు స్పందించే. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే చాలా నియోజకవర్గాల్లో 30-బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ గిరిజన నియోజకవర్గంలోనే ఎందుకు ఈ 100-బెడ్ హాస్పిటల్ అంటే ఖచ్చితంగా అక్కడ చదువులేని వాళ్ళు, పేదవాళ్ళు, ఎటువైపు చెయ్యి ఆడిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి మనం చెయ్యాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ 11 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ హాస్పిటల్ నిర్మించాము అంటే మనం ఖచ్చితంగా హృదయపూర్వకంగా సీఎం గారికి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క హాస్పిటల్ కూడా ఎక్కడ మనం ఓపెన్ చేయలేదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. గత 5 సంవత్సరాలుగా హాస్పిటల్స్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 4వసారి ముఖ్యమంత్రి, కానీ చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి అయినప్పుడే చాలా వరకు మా సాగు నియోజకవర్గంలో 100-బెడ్ హాస్పిటల్ అప్డేట్ చేశారు. కానీ గత 5 సంవత్సరాలు ఒక ఇటుకు పెట్ట కూడా వేయలేదు, కనీసం ఒక సిమెంట్ కూడా పెట్టలేదు. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక కోట్లాది రూపాయలు ఈరోజు ఈ హాస్పిటల్కి ఎలా అయితే 11 కోట్లు ఇచ్చామో అక్కడ 15 కోట్లు ఇచ్చి హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నాము అంటే మన మన్యం జిల్లాలో నిర్మాణం జరుగుతుంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి. మన మన్యం జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు భారత్లో హెడ్ క్వార్టర్స్ లో 100-బెడ్ హాస్పిటల్ నుంచి 150 అయింది. అక్కడ అన్ని రకాల సేవలు కూడా అందుతున్నాయి. అంటే పేదగా ఉన్నటువంటి జిల్లా అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మన జిల్లాలో ఉన్నటువంటి సౌకర్యాలు, మన జిల్లాలో ఉన్నటువంటి సదుపాయాలు, మన జిల్లాలో ఉన్నటువంటి ప్రకృతి అందరూ కూడా మనం ఉపయోగించుకోవడంలో ముందుంటే మనకి ఖచ్చితంగా మన జిల్లాని అభివృద్ధి పదంలో అందరూ కలిపి నడుపుకోవచ్చు అని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు హెల్పింగ్ హ్యాండ్ అని ఈరోజు మాతో ఓపెన్ చేయించారు. ఈ హెల్పింగ్ హ్యాండ్ అంటే మీరు ఆల్రెడీ చూశారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే నాన్ ఫైనాన్షియల్ డబ్బులు లేదు ముందుగా చూసుకొని మనం ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం.
ముందు అంగన్వాడీ సెంటర్ లో స్టార్ట్ చేద్దామని చేసింది. స్కూల్స్ లో అంగన్వాడీ సెంటర్ లో మన జిల్లాలో మొదలు పెడితే ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద మన పార్వతీపురం మన్యం జిల్లాని ఆదర్శంగా చేసుకొని రాష్ట్రం మొత్తం అమలవుతుంది అంటే అది మనకి ఎంతో గర్వకారణం. ఈ రోజు ముస్తాబు కార్యక్రమం రాష్ట్రం మొత్తం తీసుకున్నారు, అన్ని స్కూల్స్ లో కూడా వెళ్తుంది. అలాగే మనకి అందరికీ ఉండే సమస్య సోమవారం అనగానే మనందరం కూడా కలెక్టరేట్ వెళ్ళాలి అనుకుంటాం. ఎందుకు అంటే ఒకే ఒక సమస్య, అది ఏంటంటే భూ సమస్య. అయితే గట్టు తగ్గు పుట్ట తగ్గు ఏదో చేరం తగ్గు పొలం తగ్గు స్థలం తగ్గు ఇల్లు తగ్గు ఇవే ఉంటాయి. కాబట్టి వాటికి కూడా క్లినిక్ అనగానే చికిత్స చేయడం అనుకుంటాం అందరూ. రెవెన్యూ క్లినిక్ ఒకటి పెట్టారు, అంటే రెవెన్యూ సమస్యలకే చికిత్స చేయాలి అని. ఎందుకంటే ఇది ఒక పేద జిల్లా కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యలు వెంటనే తీరిస్తే అప్పుడు అందరు ప్రజలందరూ కూడా ఆహ్లాదంగా వాళ్ళ తాలూకా భూమి మా చేతిలో ఉంది అనుకుంటారు అని ముందుకు వెళ్ళడానికి కలెక్టర్ గారు ఆలోచన చేస్తే రెవెన్యూ క్లినిక్ మందిర సక్సెస్ అయితే దాన్ని కూడా రాష్ట్రం మొత్తం మీద అమలు చేస్తున్నారు అంటే అది కూడా మన జిల్లాకి మన కలెక్టర్ గారికి మా అందరికీ కూడా మంచిగా వచ్చింది. ఈ రోజు మనం మళ్ళీ 3వది హెల్పింగ్ హ్యాండ్ ఒకటి తీసుకొచ్చాం. ఇది ఏంటి అంటే ప్రతి హాస్పిటల్లో కూడా కొంతమంది వాలంటీర్లు, అంటే మీరు అనుకోవచ్చు ఎవరొచ్చి ఫ్రీగా చేస్తారు, అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అలాగే స్వార్థంగా ఆలోచించేవాళ్ళు కాదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు సండేస్ అయితే వచ్చి సాయం చేస్తారు. కొంతమంది రిటైర్ అయిపోయినా రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళని పని చేసే ఓపిక శక్తి ఉన్నవాళ్ళు నేను ఇన్నాళ్ళు కష్టపడ్డానే 10 మందికి సహాయం చేయాలి అనుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఆడవాళ్ళు కూడా మేము ఇంట్లో వంట చేసిన తర్వాత ఏదైనా సహాయం చేసి బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మన హాస్పిటల్లో వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అలాంటి వాళ్ళకి రోజుకి ఒక 5-10 మంది హాస్పిటల్ పిలిచారనుకోండి, వాళ్ళు ఉదయంలో మధ్యాహ్నం 10 మంది చేస్తే మధ్యాహ్నం సాయంత్రం 11 మంది చేస్తారు. ఆ ఎయిర్పోర్ట్ నేనే తెచ్చాను, ఈ రోడ్లు నేనే వేశాను, ఈ హాస్పిటల్ నేనే కట్టాను, రేపు మీ హాస్పిటల్ వాళ్ళే కట్టాలంటారు. మీకు తెలియదు ఇంకా తాజ్మహల్ ఇవన్నీ కూడా వాళ్ళే కట్టామంటారు. మాకైతే తెలియదు కానీ ఎందుకంటే అంత స్థితి లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజు మనకి ఆ ఎయిర్పోర్ట్ వచ్చింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ని మనకి గౌరవ కేంద్ర మంత్రి వారు రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు ఫ్లైట్ వేసుకొని వచ్చారు. రన్వే అంటే ఒక స్పెషల్ ఫ్లైట్ ఇది వచ్చింది అంటే అందరికీ కూడా ఆ ఎయిర్పోర్ట్ కూడా మనకి దగ్గర వస్తుంది. చాలా మంది అనుకోవచ్చు ఇప్పుడు ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ పెడితే మనకి ఏమవుతుందని. ఖచ్చితంగా మనం పర్యాటకంగా అభివృద్ధి చెందుతాం. పర్యాటకంగా అభివృద్ధి చెందినప్పుడే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, మన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఈ రోజు సీతంపేటలో మనకి ట్రైబల్ మ్యూజియం ఉంది, దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి ఖచ్చితంగా. అలాగే మన సీతంపేటలో ఉన్నటువంటి అడాలి వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్ అందరూ చూడడానికి వెళ్తున్నారు. దాన్ని కూడా అక్కడ మనం ఒక వినూత్నంగా మనం అక్కడ ఉండడానికి ఒక బిల్డింగ్స్ లాగా కానీ ఒక హోటల్స్ లాగా కానీ కట్టుకోవాలి అనుకున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు కూడా ఐటీడీఏ పార్క్ ఒకటి ఓపెన్ చేశాము, ఆ పక్కనే ఎన్టీఆర్ పార్క్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. అప్పుడు అందరూ చూడడానికి ఎంత చక్కగా వచ్చారు పిల్లలు. ఎందుకంటే ఇట్లాంటి పర్యాటకంగా అభివృద్ధి చెందితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. చాలా మంది అరకు రైతున్నారు. చాలా మంది అరకు చాలా బాగుంటుంది కాదు, కానీ అరకు లాంటి అందాలు మన దగ్గర ఉన్నాయి, వాటిని మనం జనాలకు చూపించగలగాలి అంటున్నాము ఖచ్చితంగా. ఎందుకంటే అట్లాంటి వాటర్ ఫాల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇందాక ఒక వీడియో చూసాం, స్టార్టింగ్ ప్రోగ్రామ్ పై మంచిగా అయినా అనిపించింది. అంత బాగా కొండలు అంటే చూపించగలిగితే ఎంతో ప్రకృతి అందాలు రమణీయమైనటువంటి సౌందర్యాలు మన పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి వాటిలన్నిటి కూడా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దినట్లయితే ఖచ్చితంగా మన పిల్లలకు కానీ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే మనకు వ్యాపారం అభివృద్ధి చెందితే మనందరం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందగలిగినట్టు ఉంటాం. కాబట్టి మనం అన్ని ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ హాస్పిటల్ చూడగానే నాకు అంటే మనం ఒక స్కూల్కి వెళ్తాం, దేవాలయం అనుకుంటాం ఖచ్చితంగా, విద్యాలయం అలాగే గుడికి వెళ్తాం, ఆలయం అనుకుంటాం. దీనికి వస్తే వైద్యాలయం అనుకోవాలి, హాస్పిటల్ ఖచ్చితంగా. ఇది ఒక ఆలయమే. ఇక్కడ డాక్టర్లందరూ దేవుళ్ళే, మనం ఖచ్చితంగా సేవ చేస్తారని మనస్ఫూర్తిగా వచ్చి ఈ రోజు ఇక్కడ ఆరోగ్యం బాగు చేసుకొని ఇంటికి వెళ్ళగలిగితే
మనందరం కూడా ధన్యులు అవుతాం. కాబట్టి హాస్పిటల్ని వాళ్ళే కాదు మనం కూడా శుభ్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్ నీట్ గా పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక్క డాక్టర్ తాలూకా డ్యూటీయే కాదు, వచ్చిన పేషెంట్లు కూడా మనం కూడా చెత్త చేసి వెళ్ళిపోవడం కాదు, మనం కూడా నీట్ గా ఉంచుకోగలిగితే ఇంత మంచి హాస్పిటల్ ఈ ఏరియా మొత్తం మీద నవ్వుతో భవిష్యత్తు ఎప్పుడు చూడలేదు, ఇక మీద కూడా చూడరు. మంచి హాస్పిటల్, చాలా సంతోషంగా ఉంది నాకు ఈ హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా మంచి సంకల్పంతో. ఎందుకంటే హాస్పిటల్లో పనిచేస్తాము అంటే కాదు, ఎందుకంటే ఇక్కడ ఒక ఈ ఏరియాలో గిరిజన ఏరియాలో పనిచేయడానికి మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే వస్తారు. కాబట్టి అలాంటి స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మానవత్వమైనటువంటి భావనలో వచ్చారు మీరందరూ. ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ సేవ చేద్దామని. ఎందుకంటే అందరూ డాక్టర్లు వైద్యులుగానే ఉండాలి అనుకుంటారు, కానీ కొంతమంది మనస్ఫూర్తిగా నాకు ట్రైబల్ ఏరియాలో వేయండి అని కూడా వేయించుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు చాలా సంతోషం. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మా జయకృష్ణ గారు ఈ హాస్పిటల్ ఓపెన్ అవ్వక ముందు కనపడితే ఇంకా మనకి అక్క పదండి హెల్త్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, లేదా సీఎం గారి దగ్గరికి వెళ్దాం, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే మా హాస్పిటల్ అలా తిరిగి నిజంగా మా సోదరుడు ఎమ్మెల్యే జయకృష్ణ గారు ఆ ఎన్నిసార్లు వేరుంటారంటే మాకు ఎన్ని పరిస్థితుల్లో హాస్పిటల్ ఓపెన్ అయిపోవాలి అని అంటే అలాగే మంచిగా పనిచేసిన ఎమ్మెల్యే గారు ఉన్నారు, చక్కగా వెళ్ళి. అలాగే ఇందాక నన్ను అడిగారు, ట్రైబల్ డిపార్ట్మెంట్ లో మీకు ఖచ్చితంగా మీకు అవసరమైనటువంటి అన్ని రోడ్లు ఇస్తానని మీకు సభాముఖంగా నేను మాట్లాడుతున్నాను. అలాగే మొన్ననే మన భవనం కూడా అడిగారు, మాకు ఎన్ఆర్జీఎస్ రోడ్డు కావాలి అని. ఆల్రెడీ మనకు 100 కోట్లు ఇచ్చారు. మీకు మీ నియోజకవర్గానికి 40 కోట్ల ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఆల్రెడీ ఇస్తున్నాము. ఇంకా ఎక్స్ట్రా కావాలని కూడా భవనం అడిగాం, ఖచ్చితంగా ఇస్తామన్నారు. ప్రభుత్వం మనం చేస్తున్నాం. తెలియజేసుకుంటూ మీ దగ్గర ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్స్ కి టాయిలెట్లు, ఆర్ఓ ప్లాంట్స్ ఇస్తున్నాము. అన్ని హాస్పిటల్ ఏ మార్పులు ఉన్నా ఇక్కడ లేదు అంటే ఖచ్చితంగా చెప్పండి మీ ఎమ్మెల్యే గారికి. అన్ని హాస్పిటల్స్ కి ఆర్ఓ ప్లాంట్లు, టాయిలెట్లు ఇచ్చి అన్ని హాస్పిటల్స్ కూడా బాగుంటుంది కూడా తెలియజేసుకోవద్దు. ఎందుకంటే మన దగ్గర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా దయచేసి నాకు తెలియజేయండి. మనందరం మన కుటుంబంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా నేను కానీ మా ఎమ్మెల్యే కానీ మా లీడర్స్ కానీ ఎవరైనా మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాం. అలాగే మన కలెక్టర్ గారు కానీ మన పీఓ గారు కానీ అక్కడ ఉన్న పీఓ గారు అందరూ కూడా మనలాగే ఉన్నారు. వాళ్ళు కూడా చక్కగా ఎప్పుడు కూడా అందరికీ సేవ చేయాలి మంచి ఉద్దేశంతో కూడా అధికారులు ఉన్నారు. అందరూ కూడా కలిసిమెలిసి ఈ జిల్లాను అభివృద్ధి చేద్దామని మరొకసారి మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.